తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇవాళ సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హెచ్సిసిబి కోకోకోలా గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను ప్రారంభిస్తారు. సీఎం కోకోకోలా, థమ్సప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బెవరేజెస్ బండ తిమ్మాపూర్లో 1000 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ను ఏర్పాటు చేసింది. బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్లో నిర్మించిన భారీ బాట్లింగ్ యూనిట్ను మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభిస్తారు. 1000 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్, బ్లాటింగ్ ప్లాంట్ కారణంగా దాదాపు 400 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. మధ్యాహ్నం 1:30 బేగంపేట్ హెలికాప్టర్లో సిద్దిపేట బయలుదేరతారు. సీఎం బండ తిమ్మాపూర్ వద్ద హెచ్సిసిబి కోకోకోలా ఫ్యాక్టరీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 3 గంటలకు తిరిగి హైదరాబాద్కు బయలుదేరతారు. మధ్యాహ్నం 3:30 ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆరోగ్య ఉత్సవాల్లో పాల్గొంటారు.